హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ అయితే చాలా కిరాక్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని అలా మనకు బార్ ఐకాన్స్ మధ్యలో తెలుగులో లిరికల్ యానిమేషన్ అండ్ దానికి సంబంధించిన హార్ట్ సింబల్ పైన దానికి మళ్ళీ ఇంకొక హార్ట్ సింబల్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ అయితే చాలా కిరాక్గా ఉంది. సో అలా క్రియేట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి అని చాలా మంది కూడా అడిగారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించిన అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా చూడండి. నన్నేమి చేసావో ఏ చోట నేనున్న నీ జ్ఞాపకాలే మనసంతా. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ ఆన్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లేట్స్ ఎక్కువగానే టైమింగ్ ఎక్కువ అవుతుంది, అందుకు నేను 50 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అంటే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకొని, సపోజ్కి ఫస్ట్ నేను ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ అనేది చేసుకొని ఇలా ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ లాంటి బార్డ్స్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటో చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ అనేది మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి సేమ్ అదే బార్ ఐకాన్ మీద టచ్ చేసి బార్కున్న మ్యూజిక్ అనేది రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే మనకు సాంగ్ అయితే ఉంది ఆ యొక్క బార్కు, సో నేనైతే మ్యూట్ చేశాను. చేసి ఇక్కడ మనకు ఈ యొక్క బార్కి సెంటర్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క బార్ను కొద్దిగా ముందు స్క్రోల్ చేసి సేమ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ప్లే హ్యాండ్ అని ఇస్తున్నా. ఇచ్చేసాక సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక PNG లాంటిది మీకు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్లో ఒక హార్ట్ సింబల్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క హార్ట్ సింబల్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క సింబల్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. వన్స్ యాడ్ చేసి ఇలా మనకు సైడ్ పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి సేమ్ ఇంకా కావాలనుకుంటే సింబల్ కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకొని మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సో లిరికల్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇలా వచ్చేసాక సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి మల్టీ అని అప్లై చేసి సేమ్ ఆ యొక్క లిరికల్ తీసుకొని ఆ యొక్క మ్యూజిక్ బార్కు సెంటర్లో ఇచ్చేసి లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను రిమూవ్ చేశాను. ఓకే, సో ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ప్లే హ్యాండ్ అని ఉండే సేమ్ లేయర్ మీద
మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక హార్ట్కు సంబంధించిన బ్లూ అనేది ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా మనకు రొటేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇలా కింద ఐకాన్లో పెట్టుకొని కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి మల్టీ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క మ్యూజిక్ బార్స్ కూడా మీకు కావాలంటే ఇంకా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మీకు ఎంతలో కావాలో అందులో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ హెష్టాగ్ అనేది మళ్ళీ ఇది కూడా ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై అని ఉంది. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి ఒకసారి చూద్దాం. చూడండి యానిమేషన్ అయితే ఆ యొక్క సాంగ్ అండ్ ఆ యొక్క హార్ట్ సింబల్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే థర్డ్లో ఫస్ట్ మీకు 3 ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. సో ఈ యొక్క 3 ఇమేజ్ని అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ఓకే, సేమ్ ఈ యొక్క ఇమేజ్ని తీసుకొని మళ్ళీ ఇలా ఒక సైడ్ స్క్రోల్ అప్లో పెట్టుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కొద్దిగా మనకు అలా లేయర్ అవుట్ ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ అనేది చేసుకుంటాను. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ అలా పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సో వన్స్ ఇచ్చేసాక ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడ 3 ఇమేజెస్ అయితే యాడ్ అయిపోయాయి. సో మీరు కూడా 3 ఇమేజెస్ అనేది యాడ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర ఏదన్నా రెడ్ డాట్ కానీ బ్లూ డాట్ కానీ ఇట్లా ఏమన్నా డాట్స్ ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు యూజ్ చేసుకోండి. లేకపోతే మీకు అది కూడా నేను డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క బ్లూ డాట్ అనేది ఇక్కడ ఇచ్చేసి సేమ్ మన ఫేస్ మీద పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి కొద్దిగా ఆ యొక్క ఇమేజ్ను ఇంకా కావాలనుకుంటే మీరు ఇలా జూమ్ పెంచుకోండి. ఓకే, సో యానిమేషన్ చూడడానికి బాగుంటుంది. ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్, ఇందులో పెద్ద యానిమేషన్ ఎడిటింగ్ ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఆ యొక్క లిరికల్ అండ్ హార్ట్ సింబల్ను క్రియేట్ చేస్తే ఒక అద్భుతమైన లిరికల్ అనేది క్రియేట్ అయిపోయినట్టు. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు ఫొటోస్ మన యొక్క లిరికల్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.